ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒకే రోజు ఇద్దరు యూట్యూబర్లని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వాళ్ళిద్దరిని ఏపీకి షిఫ్ట్ చేశారు. అందులో ఒకరు కేవీఆర్ వెంకటరెడ్డి, మరొకరు రావణ్. ప్రశ్న అనే పేరుతో ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఒక మాజీ ఐటీ ప్రొఫెషనల్. ఈ అరెస్టుల ద్వారా ప్రభుత్వంలో పెరుగుతున్నటువంటి అసహనాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఇటీవల ఏలూరులో జడా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభలో అటు జడా శ్రవణ్ కుమార్, ఇటు ప్రశ్న రావణ్ ఇద్దరు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా అభ్యంతరకరమైనటువంటి పదాలు కూడా వాళ్ళు ప్రయోగించారు. గతంలో పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు అలాంటి మాటలు వాడారు కాబట్టి మేము అందుకు పోటీగా అదే తీరున సాగుతాం అనే పందాను వాళ్ళిద్దరూ అనుసరించారు. దాన్ని మనం హర్షించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడారనే కారణంతో ఏపీ ప్రభుత్వం హుటాహుటీన అరెస్ట్ చేసి చాలా తీవ్ర స్థాయిలో ఎక్కట్లు పాలు చేయాలి అనే ప్రయత్నానికి పూనుకుంది. హైదరాబాద్లో ఉంటున్న ప్రశ్న రావణ్ను పిఠాపురలో ఎవరో ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అరెస్టు చేశారు. పిఠాపురం పోలీసులు హుటాహుటీన తరలించారు. అయితే ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారంగా ఐటీ యాక్ట్ 66 కానీ కాకుంటే బిఎన్ఎస్ సెక్షన్లు కానీ వాటి ద్వారా కేవలం ఆయనకి 41A నోటీస్ అయినా ఇవ్వచ్చు, కాదు రిమాండ్కే తరలించాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ అయినా దక్కేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. దాంతో ఆయన ఏదో చేసేయాలని ఆశించి చివరికి ప్రభుత్వమే భంగపడే పరిస్థితిని కొని తెచ్చుకుంటుందా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. ప్రశ్న రావణ సంబంధించినటువంటి ఉదంతం అలా ఉంటే, రెండో వైపు కేవీఆర్ ఆయన గతంలో ఏదో అన్నారని దాని మీద విజయనగరం పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో తెలంగాణకే చెందినటువంటి అనేక మంది అడ్డుకున్నారు. చాలామంది యూట్యూబర్లు, జర్నలిస్టులు దాన్ని నిరసించారు. ఏపీ పోలీసుల మీద తిరగబడేటంత వరకు పరిస్థితి వచ్చింది. దాంతో అబాసుపాలైన పోలీసులు తిరిగి మళ్ళీ వెనుదిరగక తప్పని పరిస్థితి దాపురించింది. ఎట్టకేలకు నిన్న రాత్రి హఠాత్తుగా ఇంటికెళ్ళి హుటాహుటీన తరలించి కేవీఆర్ భార్య అడ్డుకుంటున్నా ఆ బిడ్డ లబో దిబోమంటున్నా లెక్క చేయకుండా తరలించేసేటువంటి పరిస్థితి అయితే చేశారు. విజయనగరం తీసుకెళ్లే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఏమైనా ఇలా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నటువంటి వాళ్ళందరి గొంతులు మోయించాలి అనే ప్రయత్నానికి రావడం వెనక చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వం ఒత్తిడిలో ఉందనడానికి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి కేవీఆర్ వాడిన భాష కానీ, ప్రశ్న రావణ్ ప్రయోగించినటువంటి పదాలు కానీ ఎవరు అంగీకరించరు. అయినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టి హుటాహుటీన తరలించి హైదరాబాద్ వెళ్ళి ఏపీ పోలీసులు రభస చేసినటువంటి వైనమే దుమారం రేపుతోంది. తెలంగాణలో అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అన్ని వర్గాల నుంచి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తమవుతుంది. అదే సమయంలో ఏపీ పోలీసుల తీరు మీద తెలంగాణలో మండిపాటు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం ద్వారా ఏపీ పోలీసులు అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలన్న యోచనకు వచ్చేసారా? ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకుంటే వాళ్ళందరికీ అడ్డుకట్ట తప్పదు అనే సంకేతాన్ని పంపించదలుచుకున్నారా? తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి కామెంట్సే చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులన్నీ అణిచివేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉండడం వల్లే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, రాష్ట్రంలో పోలీసింగ్ పూర్తిగా అదుపు తప్పేసింది అనేటువంటి ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ అరెస్టుల పరంపర చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరేలా కనిపిస్తోంది. రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఇప్పటికే కృష్ణలంక పిఎస్లో, దానికి ముందు కర్నూలులో, అదే సమయంలో కాళ్ళ పిఎస్లో జరిగినటువంటి అనేక కస్టోడియల్ టార్చర్ డెత్స్ చాలా పెద్ద స్థాయిలో వివాదాలకి కారణంగా మారే. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్ళి మరి యూట్యూబర్లని అరెస్ట్ చేసి వేధించాలనేటువంటి ప్రయత్నం వెనుక ప్రభుత్వం మీద పెరిగినటువంటి ఒత్తిడే ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పేరు పెట్టి మరీ తీవ్రంగా నిందించినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణుల్లో అసహనం పెల్లుబికింది. పాత కేసులైనా ఇప్పటి కేసులైనా తక్షణమే అలాంటి వాళ్ళని అదుపులో తీసుకోకపోతే దాని తాలూకా ప్రభావం ఆయా పార్టీల కూటమి అధినేతల మీద పడేలా కనిపిస్తోంది. దాంతో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా, కేసులు నమోదు చేయించడం ద్వారా కొంతమందినైనా సంతృప్తి పరచొచ్చినటువంటి ఆలోచనకి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? వీటి ద్వారా రావణ్కైనా మరొకరికైనా పెద్దగా ఏమైనా నష్టం ఉంటుందా? కేవీఆర్ మీద గతంలో కూడా కర్నూలు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసి అనేక రకాల ఆందోళన తర్వాత మాత్రమే విడిచిపెట్టిన అనుభవం ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయడం ద్వారా పెద్దగా అలాంటి వాళ్ళని నియంత్రించగలమని, నోళ్లు నొక్కగలమని భావిస్తే మాత్రం అది పూర్తిగా అవివేకం అవుతుంది. ఇలాంటి ప్రయత్నాలు బెడిసి కొట్టడమే తప్ప పెద్దగా ఫలించిన దాఖలాలు లేవని గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పరిణామాలు కూడా చెబుతున్నటువంటి పాఠం. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూటమి కూడా అదే బాటలో అదే తీరున అణచివేసేటువంటి విధానంలో మరొక రెండాకులు ఎక్కువ చదివినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు పూర్తిగా ప్రభుత్వానికి చేటు తెచ్చేవే తప్ప ఆయా యూట్యూబర్ల గొంతు నొక్కడానికి ఏ కోసాన ఉపకరించవు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా కనిపిస్తోంది.